ఈరోజు ముఖ్య సమాచారం విద్య, ఉద్యోగాలు, అవకాశాలు. రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులకు సంబంధించిన అనేక ముఖ్యమైన అప్డేట్లు వెలువడ్డాయి. ప్రవేశ పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు, ఉద్యోగాలు, శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలకు సంబంధించిన ఈ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. మొదటగా, పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 18వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లో ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పనిసరిగా ముద్రించుకోవాలి. పరీక్ష ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి కనీసం 1 గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. తదుపరి, మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 19వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలోని కొనకొండ్ల, నార్పల ప్రాంతాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని హాల్ టికెట్ మరియు అవసరమైన పత్రాలు తీసుకురావాలి. ఇక ఫిబ్రవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు సంబంధించిన లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి. అవసరమైతే హిందూపురంలోని జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్లో సేవలు పొందవచ్చు. విద్యార్థులకు ఊరటనిచ్చే మరో ముఖ్య నిర్ణయం కూడా తీసుకోబడింది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అన్ని సబ్జెక్టులు రాయాల్సి ఉండగా, ఇకపై విద్యార్థులు తాము కోరుకున్న సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకుని పరీక్షలు రాయవచ్చు. దీంతో రిస్క్ తగ్గి మార్కులు మెరుగుపరుచుకునే అవకాశం పెరుగుతుంది. అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశం అందుబాటులో ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతకు బెంగళూరులో 35 రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తూ టాలీ, కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికేట్తో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నెలకు సుమారు 18,000 రూపాయల జీతం పొందే అవకాశం ఉంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు. మరిన్ని వివరాల కోసం 9000487423 నంబర్ను సంప్రదించవచ్చు. ఇక ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మంచి అవకాశం. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 20వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అమరరాజ ఎనర్జీ మరియు మొబిలిటీతో పాటు ఇతర ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. అప్రెంటిస్ అవకాశాలతో పాటు నేరుగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, ఫోటోలు తీసుకుని హాజరు కావాలి. మరిన్ని వివరాల కోసం 94445744 నంబర్ను సంప్రదించవచ్చు. దేశస్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం పలు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్, ఆర్థిక శాస్త్రం, మనోవిజ్ఞానం, ఇంజనీరింగ్ విభాగాలు, హిందూ అధ్యయన కేంద్రం వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హతగా సంబంధిత విభాగంలో పీజీతో పాటు నెట్ లేదా డాక్టరేట్ అర్హతలు ఉండాలి. 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం సుమారు 57,700 రూపాయల ప్రారంభ వేతనం లభిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ప్రకటన వచ్చిన తేదీ నుంచి 2 వారాల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇదే సమయంలో హిందూపురం పట్టణంలో విద్యుత్తు సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఉండనుంది. 132 kV విద్యుత్తు లైన్ మరియు తూముకుంట సబ్ స్టేషన్లో మరమ్మత్తు పనులు చేపట్టడం వల్ల ఈ అంతరాయం ఏర్పడుతోంది. శ్రీకంఠపురం సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం, శ్రీకంఠపురం, డీబీ కాలనీ, డిఆర్ కాలనీ, మోడల్ కాలనీ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలు, ఫలితాలు, శిక్షణ, ఉద్యోగాలు వంటి అంశాలలో వచ్చిన ఈ అవకాశాలను సకాలంలో వినియోగించుకుంటే భవిష్యత్తులో మంచి స్థానం పొందవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.